కాన్‌స్టిపేషన్ సమస్య ముఖ్యంగా యాక్టివ్‌నెస్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తుందండి. మెయిన్‌గా ఇప్పుడు మనదేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. మొత్తం సాఫ్ట్‌వేర్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఉండడం, దానివల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటి వల్ల ఏంటంటే పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మనం తిన్న ఫుడ్ అక్కడే ఆగిపోవడం, అంటే కరెక్ట్‌గా మూవ్ అవ్వకపోవడం, అక్కడే ఆగిపోవడం, దానివల్ల కాన్‌స్టిపేషన్ డెవలప్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ డెవలప్ అయినప్పుడు ఏంటంటే మలద్వారం ఎక్కువ సాగాల్సి వస్తుంది. మోషన్ గట్టిపడినప్పుడు అది ఎక్కువ సాగాల్సి వస్తుంది. అలా సాగినప్పుడు ఏంటంటే చీలికల్లాగా ఏర్పడుతుంది. అట్లా ఫిషెస్, వాటి నుంచి మళ్ళీ కాంప్లికేషన్స్ లాగా పైల్స్, వాటి కాంప్లికేషన్స్ లాగా ఫిస్టులా. ఒక్కొక్కసారి ఏంటంటే ఇవేం లేకపోయినా డైరెక్ట్ పైల్స్ రావటం, డైరెక్ట్ ఫిస్టులా రావటం, అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్‌గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, టైం టు టైం ఫుడ్ తీసుకోవటం. అంటే మార్నింగ్ 8కి అంతా బ్రేక్‌ఫాస్ట్ అయిపోవటం, మధ్యాహ్నం 1కి అంతా లంచ్ ఫినిష్ చేసుకోవటం, రాత్రి 8 లోపు డిన్నర్ చేసుకోవటం. దాంతోపాటు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎంప్టీ స్టమక్‌లో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకోవటం. ఈవినింగ్ 5:00 ఆ టైంలో, అంటే అప్పుడు కూడా ఎంప్టీగా ఉంటుంది స్టమక్. సో ఆ టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవటం. ఇలాంటివన్నీ చేసుకుంటుంటే ఎక్సర్సైజ్‌తో ఫిషరే ఎక్కువ బాధ పెడుతుందండి. అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. తగ్గినా కూడా మాటి మాటికి వస్తూ ఉంటుంది. సో అది ఒకేసారి తగ్గదు. అది ఒకేసారి తగ్గాలి అంటే మొత్తం ఇంకా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మన దగ్గర మాత్రవస్తి అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అది ఒక 7 రోజులు ఉంటుందన్నమాట ట్రీట్మెంట్. అది చేయించుకుంటే ఏంటంటే అక్కడ డ్రైనెస్ ఏర్పడుతుంది. ఫిషర్ రావడానికి మెయిన్ రీజన్ కూడా డ్రైనెస్ అనమాట. మలద్వారం దగ్గర ఎక్కువ మ్యూకస్ లేకపోవడం, మాయిశ్చర్ లేకపోవడం, డ్రైనెస్, ఎక్కువ కాన్‌స్టిపేషన్ వల్ల డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. సో మాత్రవస్తి చేస్తే ఏంటంటే ఆ డ్రైనెస్ పోతుంది. డ్రైనెస్ పోయి మలద్వారం స్ఫింక్టర్ ఏదైతే ఉందో దానికి ఎలాస్టిసిటీ వస్తుంది. దానివల్ల ఒకవేళ ఎప్పుడన్నా ఒక్కసారి, అంటే మామూలుగా అయితే కాన్‌స్టిపేషన్ రాకుండానే చూసుకోవాలి, కానీ ఎప్పుడన్నా ఒకసారి చెప్పలేము కదా, కాన్‌స్టిపేషన్ వస్తుంది. సో వచ్చినప్పుడు కూడా అది ఎంత గట్టిగా ఉంటే అంత సాగే బలం ఇస్తుంది మాత్రవస్తి అనేది. సో అది చేయించుకుంటే ఫిషరు ఒక 90% కంపల్సరీ తగ్గుతుందండి. ఒక 10% ఏంటంటే డైట్ చేంజెస్ ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓకే. సో దాంతో మీకు పూర్తి 100% రిలీఫ్ అనేది వస్తుంది. క్షారకర్మ, అగ్నికర్మకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. క్షారకర్మ అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మోడర్న్ టర్మినాలజీలో కెమికల్ కాటరీ అనుకోవచ్చు. ఓకే. దాంట్లో ఏంటంటే మా క్షారం అనేది ఒక మెడిసిన్ అన్నమాట. అది మేము తయారు చేసి దాన్ని ఏంటంటే ఇప్పుడు పైల్స్, 3rd డిగ్రీ పైల్స్లో యూస్ చేస్తాం. లేదంటే ఎక్కడైనా వూండ్స్ చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని వూండ్స్ హీలే అవ్వవు, అట్లాంటి వాటిల్లో అక్కడ అప్లై చేస్తే ఏంటంటే అక్కడ ఉన్న చెడు టిష్యూ ఏదైతే ఉందో వాటినన్నిటిని కాల్చేస్తుంది. అది కాల్చేసి మంచి టిష్యూ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది అన్నమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ చెడు టిష్యూ మొత్తం కాలిపోతుంది, అక్కడ ఉన్న చెడు టిష్యూ అంతా కాలిపోతుంది. సో మళ్ళీ అది రిపీట్ అవ్వే అవకాశాలు ఉండవు. ఇప్పుడు అగ్నికర్మ కూడా అలాంటిది. అగ్నికర్మ అంటే మామూలు కాటరీ అనమాట, డైరెక్ట్ కాల్చడం. కొంతమంది పూర్వకాలంలో పెద్దవాళ్ళు వాతలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు జాండీస్కి వాతలు పెట్టడం పిల్లలకి, అట్లాంటివి చేసేవారు. అది అగ్నికర్మ అనమాట. అవి కొన్ని స్పాట్స్ ఉంటాయి బాడీలో, కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు డిజీజ్ని బట్టి ఏ స్పాట్లో కాల్చాలి అనేది. కాల్చడం అంటే డైరెక్ట్ కాల్చడం కాదు, చిన్న ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అక్కడ అది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని కాల్చి అక్కడ పెట్టడం వల్ల అది షాక్ లాగా, ఎలక్ట్రిక్ షాక్ లాగా నర్వ్స్లో ఇంపల్స్ ట్రావెల్ చేసి ఆ సమస్యని తీరుస్తుంది. సో దాన్ని అగ్నికర్మ అంటారు. సో రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా శల్య అంటే ఆయుర్వేదిక్ సర్జరీలో చాలా యూస్ చేస్తాం వాటిని రెండింటిని.